హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ సెషన్ ఆఫ్ ఎక్సెల్ ట్యుటోరియల్స్. ప్రీవియస్ సెషన్స్ లో మనము హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ ఈ ట్యాబ్స్ గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనము ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ అండ్ డెవలపర్ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ అనే ట్యాబ్ కనుక మనం ఓపెన్ చేసాము అంటే ఫంక్షన్ లైబ్రరీ. ఈ ఫంక్షన్ లైబ్రరీలో ఆల్ ది కమాండ్స్ ఏవైతే మనకు ఎక్సెల్ లో ఫార్ములాస్ ఉంటాయో ఆ ఫార్ములాస్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఏ ఫార్ములా మనకు అవసరం ఉంటుందో అది చెక్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా ట్యాబ్. ఈ డేటా ట్యాబ్ లో మనము మాక్సిమం వాడేది వచ్చేసి సార్ట్ అండ్ ఫిల్టర్ అనే కమాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఇందులో వచ్చేసి సార్టింగ్ అండ్ ఫిల్టర్. ఇప్పుడు సార్ట్ చేయడానికి మనకు డేటా ఉంటే మనం సార్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను వేరే ఇంకొక డేటా ఓపెన్ చేశాను. ఈ డేటాలో ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాని మీద నాకు సార్టింగ్ కావాలి. నేను అప్పుడు ఈ డేటా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే కావాలో ఆ డేటాని సెలెక్ట్ చేసుకునేసి డేటాలో వచ్చేసి సార్ట్ అంటాను. సార్ట్ అనేసి ఏ కాలం మీద నాకు సార్టింగ్ కావాలో ఆ కాలంని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి లోయెస్ట్ హైయెస్ట్ కావాలా, హైయెస్ట్ టు లోయెస్ట్ కావాలా. ఇప్పుడు నేను బై డిఫాల్ట్ నేను స్మాలెస్ట్ హైయెస్ట్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి లార్జెస్ట్ టు స్మాలెస్ట్ తీసుకుని ఓకే అన్నామంటే ఇక్కడ డేటా సార్ట్ అయిపోద్ది. ఆ పర్పస్ సార్టింగ్ అనేది యూజ్ అవుతుంది. అట్లనే ఫిల్టర్. ఇప్పుడు చూడండి, ఈ 1 2 3 4 ఏదైతే ఉన్నాయో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఫిల్టర్ మీద క్లిక్ చేశాను. ఈ ఫిల్టర్లో ఏ కాలం మీద నాకు డేటా ఫిల్టర్ కావాలో ఆ కాలం మీద నేను డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఇప్పుడు చూసారంటే అన్ని నేమ్స్ అన్ని ఇక్కడ కనపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెల్లూరు అనేది కావాలి, నెల్లూరు సెలెక్ట్ చేసుకుని ఓకే అన్నానంటే నెల్లూరు పేరుతో ఎన్నైతే ఉన్నాయో ఆ డేటా మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయిపోయిన తర్వాత మనకి క్లియర్ అంటే క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ అట్లానే ఈ ఫ్లాష్ ఫిల్, రిమూవ్ డూప్లికేట్, డేటా వ్యాలిడేషన్, కన్సాలిడేషన్ ఇదంతా నెక్స్ట్ ఫర్దర్ గా మనం రాబోయే వీడియోస్ లో మనం తెలుసుకుందాము. నెక్స్ట్ వన్ వచ్చేసి రివ్యూ. ఈ రివ్యూలో మాక్సిమం మనకు యూజ్ అయితే ఏం లేదు, రేర్ గా మనం యూజ్ చేస్తాము. దీంట్లో వన్ ఆఫ్ ది కమాండ్ వచ్చేసి కామెంట్స్. ఈ కామెంట్స్ లో ఈ న్యూ కామెంట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ వచ్చేసి చూడండి, ఇట్లా మనకు ఒక కామెంట్ బాక్స్ ఓపెన్ అవుద్ది. ఈ అడ్మిన్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాలేషన్ అప్పుడు ఇచ్చిన నేమ్ అనమాట అది, అందుకని ఆ అడ్మిన్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను దాంట్లో ఒక కామెంట్ ఇచ్చేసాను. ఓకేనా, నేను బయటకు వచ్చి క్లిక్ చేశానంటే ఆ కామెంట్ డిజపేర్ అయిపోద్ది. ఇప్పుడు ఆ కామెంట్ ఎట్లా నేను ఐడెంటిఫై చేయాలి, ఆ ఏ సెల్లో కామెంట్ ఉంది అనే మనకు ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూసారంటే రెడ్ రిబ్బన్ కనపడుతుంది కదా ఈ సెల్లో. ఆ రెడ్ రిబ్బన్ ఉంది అంటే ఆ సెల్లో కామెంట్ ఉందని అర్థం అనమాట. ఇప్పుడు ఏదైతే ఈ సెల్ రెడ్ రిబ్బన్ ఉన్న సెల్ ఉందో ఆ సెల్ పైకి మనం మౌస్ తీసుకొని వెళ్ళాము అంటే మనం ఏ కామెంట్ అయితే పెట్టామో ఆ కామెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. మనకు అవసరం లేదు అని అనుకుంటే మనం దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్ట్. ఈ ప్రొటెక్ట్ అనే గ్రూప్ లో ప్రొటెక్ట్ షీట్ అనేది ఒక కమాండ్ ఉంటుంది. ఈ ప్రొటెక్ట్ షీట్ మనం క్లిక్ చేసాము అంటే చూడండి, ఫార్మాట్ సెల్స్, ఫార్మాట్ కాలమ్స్, ఫార్మాట్ రోస్, ఇన్సర్ట్ కాలమ్స్, ఇవన్నీ ఇన్సర్ట్ హైపర్ కీస్, డిలీట్ కాలమ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటిని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు డిలీట్ కాలం ఉంది కదా, ఈ డిలీట్ కాలం అండ్ డిలీట్ రో ఈ రెండు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఓకే అన్నాను. ఇప్పుడు చూడండి, ఈ రో ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటే చూడండి, ఇప్పుడు అట్లనే కాలమ్స్ చూడండి, డిలీట్. ఏది డిలీట్ చేసినా డిలీట్ కాదు. ఓకేనా, ఇప్పుడు ఆ ప్రొటెక్ట్ వర్క్ బుక్ అంటే ఈ వర్క్ బుక్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మోర్ దాన్ వన్ షీట్ ఉండొచ్చు. ఎంటైర్ వర్క్ బుక్ ని మనం పాస్వర్డ్ పెట్టి లాక్ చేసేయచ్చు అనమాట. మనం లాక్ చేసామంటే జస్ట్ మనం వ్యూ పర్పస్ వరకు ఆ షీట్స్ లో ఏదైతే ఉందో ఎనీ షీట్ ఈ ఎంటైర్ వర్క్ బుక్ లో ఉన్న డేటాని మనం ఎడిట్ చేసే రైట్స్ అయితే ఉండవు. దానికి మనం ఈ ప్రొటెక్ట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యూ అనేది మనం ఆల్రెడీ పేజ్ లేఅవుట్ లో చూసాము. సేమ్ ఇది వచ్చేసి నార్మల్ వ్యూ, ఇది పేజ్ బ్రేక్ ప్రివ్యూ, పేజ్ లేఅవుట్, కస్టమ్ వ్యూ. మనకి ఎట్లా అయితే మనకు అవసరం ఉంటుందో దాని వ్యూ మనం పెట్టుకోవచ్చు. అట్లానే ఇప్పుడు ఈ గ్రిడ్ లైన్స్ చూసారా. నెక్స్ట్ ఈ ఫార్ములా బార్ని మనం హైడ్ చేయవచ్చు కనపడకుండా. ఈ హెడ్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఓకేనా. అట్లనే జూమ్, ఈ షీట్ని మనం జూమ్ చేసుకోవచ్చు. 100 to 200% పెట్టాను.
మళ్ళీ 100% వస్తుంది. జూమ్ టు సెలెక్షన్ అనేది ఒకటి ఉంది చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ డేటా దగ్గరికి వచ్చాను. జూమ్ టు సెలెక్షన్ అంటే చూసారా 400%కి జూమ్ అయిపోద్ది. అంటే నేను నార్మల్గా మళ్ళీ వెనక్కి రావాలంటే 100% మీద క్లిక్ చేశానంటే నార్మల్గా వచ్చేస్తాం. లేదు కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని మౌస్లో సెంట్రల్లో స్క్రాలర్ ఉంది కదా, ఆ స్క్రాలర్ని స్క్రాల్ చేసాము అంటే జూమ్ అవుతుంది. సేమ్ అదే 400%కి జూమ్ అవుతుంది. మళ్ళీ సేమ్ అదే వెనక్కి స్క్రాల్ చేసామంటే నార్మల్ మనకు జూమ్ అవుట్ అవుతుంది. అట్లానే న్యూ విండో చూసారా, ఇది ట్యూటోరియల్స్ 1, న్యూ విండో అయితే ట్యూటోరియల్స్ 2. ఓకేనా. నెక్స్ట్ అరేంజ్ ఆల్, నెక్స్ట్ ఫ్రీజ్ ప్యాన్స్. ఇప్పుడు చూడండి ఫ్రీజ్ ప్యాన్స్ అంటే ఇప్పుడు నేను ఇంకో వేరే డేటా తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ షీట్ ఉంది. ఇప్పుడు చూడండి ఈ షీట్లో నేను డేటా తీసుకుంటూ వెళ్తున్నాను. పైన రోస్ నాకు హెడ్డింగ్ రోస్ కనపడటం లేదు. ఏ రోల్ ఏ డేటా ఉందో నాకు తెలియట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కడ వరకు అది నాకు హెడ్డింగ్స్ అవసరం అక్కడ నేను రోని సెలెక్ట్ చేసుకొని వ్యూలోకి వచ్చి ఫ్రీజ్ ప్యాన్స్లో ఫ్రీజ్ ప్యాన్స్. ఓకేనా. ఇప్పుడు చూడండి క్రాల్ చేస్తున్నా, ఇంకొంచెం వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మన పైన ఉన్న హెడ్డింగ్స్ అట్లే ఉన్నాయి చూడండి. అట్లనే మనం దాన్ని ఫ్రీజ్ ప్యాన్స్లో అన్ఫ్రీజ్ ప్యాన్స్ అన్నామంటే అది ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ విండోస్. స్విచ్ విండోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మోర్ దాన్ 1 ఎక్సెల్ వర్క్ బుక్స్లో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి, అంటే ఐ మీన్ ఓపెన్లో ఉన్నాయనుకుందాం. ఇక్కడ స్విచ్ విండోస్లో చూసామంటే ఏదైతే మనం ఓపెన్ చేస్తున్నామో మొత్తం ఇక్కడ కనపడతాయి. నాట్ ఓన్లీ దిస్, మనం ఎన్ని అయినా ఉండొచ్చు, ఎన్ని ఎక్సెల్ ఫైల్స్ అయినా ఉండొచ్చు, అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నాకు ఏ ఎక్సెల్ ఫైల్ అయితే కావాలో ఆ ఎక్సెల్ మీద నేను సెలెక్ట్ చేస్తే ఆ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి మ్యాక్రోస్. మ్యాక్రోస్లో మనం మ్యాక్రోస్ రికార్డ్ చేసుకోవచ్చు, రికార్డెడ్ మ్యాక్రోస్ చూసుకోవచ్చు, రికార్డెడ్ మ్యాక్రోస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డెవలపర్. మనకి ఇక్కడ డెవలపర్ అనే ట్యాబ్ లేదు చూడండి. ఈ డెవలపర్ అనే ట్యాబ్ మనకు కావాలి అంటే ఫైల్లోకి వచ్చి మోర్ ఆప్షన్స్, ఇక్కడికి వచ్చేసి కస్టమైజ్ రిబ్బన్. ఇక్కడ చూడండి అన్ని సెలెక్టెడ్ ఉన్నాయి మనకి. ఇవన్నీ చూడండి అన్ని హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, యాడ్-ఇన్స్ ఇవన్నీ కనపడతాయి. ఇప్పుడు ఇక్కడ డెవలపర్ ట్యాబ్ అనేది సెలెక్టెడ్ కాదు. నేను ఇప్పుడే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, చూసారా డెవలపర్ ట్యాబ్ వచ్చేసింది. ఈ డెవలపర్ ట్యాబ్ గురించి మనం సపరేట్ ఒక వీడియో చేద్దాము. చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ప్రోగ్రామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇష్టపడతారు. ఈ డెవలపర్ ట్యాబ్ గురించి ఇంకొంచెం డెప్త్గా మనం నెక్స్ట్ రాబోయే ట్యూటోరియల్స్లో మనం తెలుసుకుందాము. ఓకేనా. ఐ థింక్ ఇప్పుడు మనకి ఈ రిబ్బన్ ఏదైతే ఉందో ఈ రిబ్బన్ గురించి మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం తెలుసుకున్నాము అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ సెల్స్ గురించి, డేటా గురించి తెలుసుకుందాము. ఇప్పుడు చూడండి మనం A1 అనే సెల్లో ఉన్నాము. నేమ్ బాక్స్ లో చూసామంటే A1 ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏదో ఒక డేటా ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆల్ఫాబెట్స్ ఇస్తున్నాను, నంబర్స్ ఇస్తున్నాను. చూసారా డేటా స్టార్ట్ చేసింది ఏలో స్టార్ట్ చేశాను. ఈ డేటా మొత్తం చూడండి ఎఫ్ దాకా వచ్చింది. ఈ ఎఫ్ దాకా వచ్చింది అంటే ఈ డేటా ఈ ఎఫ్ సెల్లో డేటా వచ్చిందని కాదండి. ఇప్పుడు మీరు ఈ నేమ్ బాక్స్లో చూసారంటే A1 ఉంది చూడండి. నేను చూడండి ఇప్పుడు అట్లనే ట్యాబ్ కొట్టాను. ఇప్పుడు చూడండి B లోకి వచ్చింది, B1 వచ్చింది చూసారా నేమ్ బాక్స్లో. B1లోకి వచ్చినప్పుడు చూడండి ఫార్ములా బార్ బ్లాంక్గా ఉంది. ఇక్కడ A1లో వచ్చినప్పుడు మాత్రం డేటా ఉంది. ఇప్పుడు చూడండి నేను దీన్ని డ్రాగ్ చేస్తాను, చూసారా డేటా మాత్రం ఈ A1లోనే ఉంటుంది. అట్లానే ఇప్పుడు ఒక సెల్లోకి వచ్చి మనం జస్ట్ ఆ సింగిల్ క్లిక్ ఇచ్చాము అంటే అది సెలెక్ట్ అవుతుంది అనమాట. చూసారా సెలెక్ట్ అవుతుంది. అదే ఈ సెల్లో వచ్చేసి డబుల్ క్లిక్ చేశాను అంటే చూసారా కర్సర్ బ్లింక్ అవుతుంది. కర్సర్ బ్లింక్ అవుతుందంటే దాన్ని నేను ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అట్లానే ఇప్పుడు చూడండి ఈ హోమ్ ట్యాబ్లో ఉన్న కమెంట్స్ అని డిజేబుల్ అయిపోయినాయి చూడండి. ఇది చూడండి ఇన్సర్ట్లో వచ్చామంటే అన్ని డిజేబుల్ అయిపోయినాయి. పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేట్ మొత్తం డిజేబుల్ అయిపోయినాయి అనమాట. అదే నేను ఇక్కడ బయటకు సెలెక్ట్ చేసినప్పుడు చూసారా అన్నీ ఎనేబుల్ అయిపోయినాయి. అదే దీన్ని డబుల్ క్లిక్ చేశాను డిజేబుల్ అయిపోయింది. అట్లానే ఇప్పుడు మనం చేసిన ఈ డేటాని డిలీట్ చేయాలి అంటే మామూలుగా ఈ ఫార్ములా బార్లో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అని ప్రెస్ చేస్తాము, లేదా బ్యాక్ స్పేస్ ఇచ్చి మనం డిలీట్ చేస్తాం. లేదు సెల్లో ఉన్న ఎంటైర్ డేటా డిలీట్ కావాలి అంటే డైరెక్ట్ ఆ సెల్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకునేసి కీబోర్డ్లో డిలీట్ అని ప్రెస్ చేసాము అంటే ఆ డేటా డిలీట్ అయిపోద్ది. అట్లనే ఈ బార్డర్కి వచ్చినప్పుడు చూడండి 4 యారోస్ వచ్చింది కదా.
దీన్ని మూవ్ పాయింటర్ అంటాం. అట్లనే ఎంటైర్ ఈ బాక్స్ లో కార్నర్ లో ఒక డాట్ ఉంది చూసారా, ఈ డాట్ దగ్గరికి వచ్చినప్పుడు చూసారా, దీన్ని ఫ్రీ హ్యాండిల్ అంటాం. ఈ 3 పాయింటర్స్ ఏదైతే ఉన్నాయో ఈ 3 పాయింటర్స్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి సెలక్షన్ పాయింటర్. ఈ సెలక్షన్ పాయింటర్ వచ్చేసి మనం ఈ ఎంటైర్ వర్క్ షీట్ లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ డేటా ఏదైతే ఉందో మనం సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈ బిలో క్లిక్ చేశాను, నాకు ఈ ఎల్ దాకా సెలెక్ట్ కావాలనుకున్నాను. ఇప్పుడు చూడండి బి టు ఎల్, దీన్ని అట్లనే ప్రెస్ చేసి పట్టుకొని బి నుండి ఎల్ దాకా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు అట్లనే నాకు 15 దాకా కావాలంటే ఈ 15 దాకా వచ్చాము, సెలెక్ట్ అవుతుంది. ఇంకోసారి చూడండి, బి టు ఎల్ కావాలి, 1 టు 15 కావాలి. ఇప్పుడు చూడండి 1 టు 15 రోస్ సెలెక్ట్ చేసుకున్నాము, బి టు ఎల్ కాలమ్స్ సెలెక్ట్ చేసాం. అట్లా మనం సెలెక్షన్ కోసం యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మూవ్ సింబల్. ఈ మూవ్ సింబల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక డేటా ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఈ మూవ్ సింబల్ వచ్చింది కదా, ఈ మూవ్ సింబల్ని ప్రెస్ చేసి ఈ డేటా నాకు ఎక్కడైతే కావాలో అక్కడ దాకా డ్రాగ్ చేశాను అంటే ఆ డేటా అక్కడికి వచ్చేస్తుంది. చూడండి, ఓకేనా. నాట్ ఓన్లీ వన్ సెల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చూడండి నేను సపరేట్గా ఒక 4 సెల్స్ డేటా పెట్టాను. ఎంటైర్ మనకు ఏదైతే కావాలో ఆ డేటా మొత్తాన్ని ఈ సెలక్షన్ పాయింటర్తో సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడికి వచ్చి ఆ మూవ్ పాయింటర్ని నేను క్లిక్ చేసి పట్టుకున్నాను. నాకు ఎక్కడికైతే డేటా కావాలో అక్కడ దాకా డ్రాగ్ చేశాను. ఆ ఏరియాకి వచ్చి నేను ఆ మౌస్ పాయింటర్ని వదిలేసాను. చూసారా, సెలెక్ట్ చేశాను, మూవ్ పాయింటర్ని క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేశాను, డ్రాప్ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఫ్రీ హ్యాండిల్ వల్ల యూజెస్ గురించి తెలుసుకుందాము. ఈ ఎక్సెల్లో మెయిన్ ఈ ఫ్రీ హ్యాండిల్దే, దీనివల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాము. ఓకేనా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1 ఇచ్చాను, ఇక్కడ 100 ఇచ్చాను, ఇక్కడ సండే అన్నాను, ఇక్కడ జనవరి అన్నాను. అట్లానే ఇక్కడ వచ్చేసి మండేకి షార్ట్ ఫామ్గా ఎంఓఎన్ అన్నాను, ఈ జనవరికి షార్ట్ ఫామ్గా జేఎన్ అన్నాను. ఇక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అన్నాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఈ ఫ్రీ హ్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని లాగాను అంటే చూడండి, సేమ్ అదే నంబర్ డూప్లికేట్ వాల్యూస్ వచ్చేస్తుంది. సేమ్ అదే ఈ 100కి డ్రాగ్ చేశాను అంటే డూప్లికేట్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా. అట్లనే ఈ నెల్లూరు అని ఉంది కదా, దీన్ని పట్టుకొని డ్రాగ్ చేశాను, సేమ్ చూడండి అదే డూప్లికేట్ వాల్యూస్ వచ్చేసాయి. అట్లానే ఇప్పుడు ఈ సండే ఏదైతే ఉందో ఈ సండేని నేను పట్టుకొని డ్రాగ్ చేశాను అంటే చూసారా, సండే మండే ట్యూస్డే ఆ నెక్స్ట్ డేస్ ఏదైతే ఉన్నాయో అది వచ్చేసాయి. అట్లానే ఈ జనవరి ఉంది కదా, ఈ జనవరిని నేను పట్టుకొని డ్రాగ్ చేశాను, చూసారా సిరీస్ వారీగా వచ్చేసింది. ఇప్పుడు అట్లానే మండేకి నేను షార్ట్ ఫామ్ ఇచ్చాను ఎంఓఎన్ అని, చూడండి అదే ఈ జనవరికి నేను షార్ట్ ఫామ్ ఇచ్చాను 3 లెటర్స్, చూసారా ఒక సిరీస్ వారికి వచ్చేసింది. ఎందుకు వచ్చిందో తెలుసా, ఇప్పుడు ఈ న్యూమరిక్స్ కానివ్వండి, ఈ నేమ్స్ కానివ్వండి, న్యూమరిక్స్ అంటే ఇప్పుడు దీని తర్వాత సీక్వెన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నాకు సీక్వెన్స్ కావాలి ప్లస్ నాకు డూప్లికేట్స్ కావాలి. అలాంటప్పుడు దీనికి ఏం ప్రోగ్రామ్ అయితే ఇవ్వలేదు, దీనికి అయితే షార్ట్ ఫామ్ ఉంది. ఇప్పుడు సిరీస్ వారికి కావాలంటే కూడా మనం జస్ట్ సింగిల్ కీతో మనం సిరీస్ లో మనం తీసుకోవచ్చు ఈ నంబర్స్ లో. అట్లానే ఈ మంత్స్ ఈ డేస్ ఏదైతే ఉన్నాయో వీటికి అన్నిటికీ వాళ్ళు ఆటోమేటిక్ వరల్డ్ వైజ్ యూజ్ చేసేవన్నమాట. ఇవి డేట్స్ కానివ్వండి, మంత్స్ కానివ్వండి. ఇప్పుడు అయితే నేమ్స్ తీసుకున్నామంటే నేమ్స్ వరల్డ్ వైడ్గా ఎవరు వాడరు, అన్ని కొందరు అయితే వాడతారు, కానీ ప్రోగ్రామింగ్లో దాని గురించి ఏం ప్రోగ్రామింగ్ లేదు. సో అందుకని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సీక్వెన్స్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అంతే, ఆంధ్రప్రదేశ్ సీక్వెన్స్ ఏం లేదు, అందుకని ఆంధ్రప్రదేశ్ అనే వస్తుంది. ఇప్పుడు అట్లా ఇక్కడ తెలంగాణ అంటాను, తెలంగాణకి సీక్వెన్స్ ఏం లేదు, తెలంగాణ ఈజ్ తెలంగాణ అంతే. ఇప్పుడు అదే ఇక్కడ చూసారంటే నంబర్స్ చూసారంటే నంబర్స్కి మీకు సీక్వెన్స్ కూడా వస్తుంది, సీక్వెన్స్లో కూడా తీసుకోవచ్చు. అట్లాగా ఈ ప్రోగ్రామ్ రాయబడింది అనమాట. అందుకని మనకు ఏదైతే సీక్వెన్స్లో ఉంటాయో అవంతా మనకు సీక్వెన్స్లో వస్తుంది. ఇప్పుడు అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఈ జనవరి అనేది ఏదైతే ఉందో దాన్ని జనవరికి వై ప్లేస్లో నేను ఐ పెట్టాను. ఇప్పుడు దాన్ని నేను ఫ్రీ హ్యాండిల్తో దాన్ని డ్రాగ్ చేస్తాను, చూడండి చూసారా. ఈ ఎంఎస్ ఆఫీస్ ప్రోగ్రామింగ్లో ఈ జనవరి ఏదైతే ఉందో దానికి వైతో ప్రోగ్రామ్ రాశాడనమాట. ఈ వైతో ప్రోగ్రామ్ రాయటం వల్ల ఏంటంటే దాన్ని అది ఆటోమేటిక్గా
సీక్వెన్స్‌లో వెళ్ళిపోద్ది. మనకి ఐతో ప్రోగ్రామింగ్ లేదు గాబట్టి, అది డూప్లికేట్ వాల్యూస్‌లో వచ్చిందనమాట. అట్లనే ఆంధ్రప్రదేశ్ గానియండి, నేమ్స్ కానియండి, నెల్లూరు గాని ఎనీథింగ్. అట్లనే ఇప్పుడు చూడండి, ఈ న్యూమరిక్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1 ఇక్కడ 2 ఇచ్చాను. ఈ 1, ఈ 2ని సెలెక్ట్ జేసుకున్నాను. ఈ ఫ్రీ హ్యాండిల్‌తో డ్రాగ్ జేశాను అంటే, చూసారా? సీరీస్‌లో వచ్చేస్తదనమాట. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఇచ్చాను, ఇక్కడ 10 ఇచ్చాను. ఈ 2 నంబర్‌లలో డిఫరెన్స్ వేరియేషన్ ఎంతుంది? 5. నేను చూడండి ఇప్పుడు ఈ 2 సెలెక్ట్ చేశాను. ఈ ఫ్రీ హ్యాండిల్‌ని పట్టుకొని డ్రాగ్ చేశాను. చూసారా? ఒక్కొక్క నంబర్‌కి 5, 5 యాడ్ అవుతూ వెళ్ళింది. వర్టికల్‌గానే కాదు, హారిజాంటల్‌గా కూడా మనం అదే ప్రోగ్రామ్ వస్తది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇక్కడ 2 ఇచ్చాను. ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. డ్రాగ్ చేశాను. చూసారా? 5 ఇచ్చాను, ఇక్కడ 10 ఇచ్చాను. ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రీ హ్యాండిల్ ప్రెస్ చేసి పట్టుకొని డ్రాగ్ చేశాను. చూసారా? అట్లనే ఇప్పుడు ఇంకోటి చూడండి, జనవరి ఇచ్చాను. చూసారా? డేస్ ఇచ్చాను. సేమ్ అదే సీక్వెన్స్‌లో వచ్చేస్తది. ఓకేనా? ఇదంతా ఫండమెంటల్స్ అండి. మినిమమ్ అన్నమాట. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డెప్త్‌గా నేర్చుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,